100 కాదు 150 కాదప్పా 1800 కోట్లు రికార్డుల రప్పరప్ప. తెలుగు తమిళే అనుకుంటివా? ఇందుల సుత మా హీరో ఇరగదీసినాడుగా. మా పుష్ప నేషనల్ అనుకుంటిరా? ఇంటర్నేషనల్. కలెక్షన్లు ఎట్టా గుమ్ముతున్నాడో తెలుసునా? ఇగో గిట్ల ఫుల్ కుషిలున్నారబ్బా అభిమానులు. దో నెంబర్ సినిమా రికార్డులు కొడుతుందని సినిమాలు సాటింపేసుడు, ఫ్యాన్స్ మురుసుడు. ఇక ఇది హీరోకు అభిమానులకు ఇంకింత మురిపిచ్చే ముచ్చటే. రైట్, బన్నీ బాబుకు రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది నాంపల్లి కోర్టు. పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోవాలి, ఐతారం సిక్కడపల్లి స్టేషన్ లో హాజరేసుకోవాలి, సాక్ష్యం చెప్తోళ్ళని ఏమనొద్దని కండిషన్లు పెట్టి 50,000 చొప్పున 2 గ్యారంటీలు ఇవ్వాలన్నది. సండే రోజు హీ హాస్ టు అటెండ్ పోలీస్ స్టేషన్ అండి, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ అటెండ్ కావాలి. అందరికి ఉన్న అక్యూజ్కున్న కండిషన్స్ సేమ్ కండిషన్స్ ఇంపోజ్ చేసినారు. సంధ్య టాకీస్ తొక్కిసలాటల రేవతి కాలం చేస్తే శ్రీతేజ్ కు దవాఖానలో వైద్యం నడుస్తుంది. ఆ కేసులో పుష్పరాజ్ అరెస్ట్ అయి జైలుకు పోతే 12 గంటలనే బెయిల్ వచ్చింది, బయటకు వచ్చిండు. అయితే అప్పుడు హైకోర్టు ఇచ్చింది నడమంత్రం బెయిలే. రెగ్యులర్ బెయిల్ కావాలంటే నాంపల్లి కోర్టుకే పోవాలంటే ఇవాళ అటు ఇటు వాదనలు విన్నాక కండిషన్లతో బెయిల్ ఇచ్చింది కోర్టు. కానీ చిన్నగా నడిచింది ఆ సినిమా. ఖుద్దు సీఎం సారే అసెంబ్లీలో ఆర్పార అరుచుకునే. జాతీయ అవార్డు కొట్టిన తోపు యాక్టర్ ను అట్లెట్లా అరెస్ట్ చేస్తారని ప్రతిపక్షాలు, చట్టానికి ఎవరు చుట్టం కాదని సర్కారోళ్ళు. ఆంధ్ర చిన్న సీఎం సుత తప్పు పట్టిండు. అప్పుడు 25 లక్షలు ఇస్తామని చెప్పి ముచ్చట ఇంకింత రచయ్యే వరకు 2 కోట్ల చెక్కు పంపిండ్రు. మొత్తానికి అటు ఇటు చేసి బెయిల్ వచ్చింది. పార్టీ లేదా పుష్ప.